నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ మరొకసారి కొత్త రూల్ అమల్లోకి తీసుకువచ్చింది. దీంతో కువైట్ లో ఎవరైతే ప్రవాసులు ఉన్నారో వాళ్లకు మరికొన్ని ఇబ్బందులు రానున్నాయి. వివరాల్లోకి వెళితే కువైట్ లో ట్రాఫిక్ రద్దీ మరియు రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి, అలాగే కువైట్ లోని కస్టమర్ల డిమాండ్ పంపిణీ సంస్థలకు డ్రైవర్ వృత్తిని మంజూరు చేయడానికి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ దాని యొక్క నిబంధనలను సమీక్షిస్తూ ఉంది. కువైట్ లోని డెలివరీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించి కొత్త నిబంధనలు, కొత్త రూల్స్ రాబోయే రోజుల్లో అమల్లోకి రానున్నాయి. అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వాహనాలు మరియు డ్రైవర్లకు నిర్దిష్ట నియంత్రణలు మరియు షరతులను అమలు చేసింది. 1 సంవత్సరం కిందట ఏర్పాటైన కొన్ని రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సవరణ చేసి మళ్ళా అయితే అమలు చేయనున్నారు. ఒక్కొక్క వాహన లైసెన్స్ కు చూసుకుంటే, ఒక్కొక్క కారుకు మనం చూసుకుంటే 2 డ్రైవర్లను కేటాయించుకోవచ్చని చెప్పేసి, అలాగే కార్లు 7 ఏళ్ల కంటే పాతవి ఉండకూడదు. మనం ఉపయోగించే కార్లు ఏవైతే ఉన్నాయో 7 ఏళ్ల కంటే పాతవి ఉండకూడదని చెప్పేసి, అలాగే చూసుకుంటే వాహనం యొక్క లైసెన్స్ రెన్యువల్ చేయకపోతే చట్టపరమైన స్థితి సరిదిద్దబడే వరకు లైసెన్స్ యొక్క రెన్యువల్ తాత్కాలికంగా నిలిపివేయబడుతుందని చెప్పేసి, అద్దె వాహనాలు తప్పనిసరిగా 3 సంవత్సరాలకు మించకూడదు మరియు ఆమోదించబడిన కంపెనీలు లేదా అధికారిక కార్ డీలర్ల నుంచి మాత్రమే కార్లను పొందాలని చెప్పేసి, ప్రతి 6 నెలలకు అద్దె ఒప్పందాలు, అలాగే కొనసాగింపు ధృవీకరణ పత్రాలు మరియు చెల్లింపు రుజువులను క్రమం తప్పకుండా సమర్పించడంతో పాటు కనీస అద్దె వ్యవధి 1 సంవత్సరానికి సెట్ చేయబడిందని చెప్పేసి, డెలివరీ డ్రైవర్ల కోసం ఉపయోగించే మోటార్ సైకిళ్లు తప్పనిసరిగా 4 సంవత్సరాల కంటే పాతవి ఉండకూడదని చెప్పేసి, కువైట్ లో వ్యాపారం చేసే యజమానులు ఎవరైతే ఉన్నారో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ నుంచి అనుమతి పొందవలసిన అవసరం ఉంది. ప్రతి 6 నెలలకు ఒకసారి అద్దె వాహనాల విలువకు సంబంధించిన బ్యాంకు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ను సమర్పించాలని చెప్పేసి, కొనసాగుతూ ఉన్న ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్ధారించడానికి ప్రతి 6 నెలలకు అద్దె ఏజెన్సీ నుంచి చెల్లుబాటు అయ్యే ప్రమాణ పత్రం అవసరమని చెప్పేసి, వాహనాల కనీస అద్దె వ్యవధి 1 సంవత్సరానికి సెట్ చేయబడింది. ఏజెన్సీ ఆమోదించిన అసలు కారు అద్దె ఒప్పందాన్ని తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. అలాగే వాహనాల యొక్క హిస్టరీ ఏదైతే ఉందో ప్రతి 6 నెలలకు ఒకసారి బాధ్యత గల ఉద్యోగి సమీక్షించాలని చెప్పేసి, డెలివరీ కోసం ఉపయోగించే మోటార్ సైకిళ్లు తప్పనిసరిగా గత 4 సంవత్సరాలలో తయారు చేయబడి ఉండాలని చెప్పేసి, యజమానులందరూ ఈ యొక్క నిబంధనలకు కట్టుబడి ఉండాలని చెప్పేసి, ప్రస్తుతం కువైట్ లో రోజు రోజుకు ట్రాఫిక్ పెరిగిపోతూ ఉంది. రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి అధికారులు వెల్లడించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.